ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు. ద లార్డ్ యువర్ గాడ్ ఫైట్స్ ఫర్ యూ జస్ట్ యాజ్ హి ప్రామిస్డ్. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమించు దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. మార్పు లేని దేవుడు, మాట తప్పని దేవుడు ఆయన. మనలను బలహీనపరిచి నాశనము చేయటానికి, కృంగదీయటానికి శత్రువు భీకరమైన రీతిలో దాడి చేస్తూ ఉంటాడు. వాస్తవానికి ఆలోచన చేస్తే మన జీవితాల్లో ఎన్నో యుద్ధాలు ఉంటాయి. అవి ఆయుధాలతో చేసే యుద్ధాలు కాకపోయినా నీకున్న సమస్యలతో ప్రతిదినం నీకు యుద్ధమే. నీకున్న అనారోగ్యముతో నువ్వు యుద్ధమే చేయాల్సి ఉంటుంది. నీకున్న ఆర్థికమైన పరిస్థితులు, ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో నిరంతరము పోరాటమే సాగిస్తాం. శత్రువుల కుతంత్రాలతో యుద్ధం చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది బలహీనపడిన నేపథ్యంలో ఈ యుద్ధాల్లో మనం ఎప్పుడూ గెలవలేము అని అనిపించవచ్చు. కానీ నిన్ను ప్రేమించే దేవుడు ఉదయకాలం మాట్లాడుతున్నాడు, భయపడకు, ఈ యుద్ధం నీది కాదు, ఈ యుద్ధం నాది. ఇశ్రాయేలీలు కానాను దేశంలోనికి వచ్చేటప్పుడు అనేక బలమైన రాజులు, సైన్యాలు ఎదుర్కొన్నారు. కానీ దేవుడే వారిని నడిపించాడు. ఒకరిని 1000 మందిని తరిమి వేయగలిగేలాంటి శక్తి వారికిచ్చాడు. శక్తి, వ్యూహం, ఆయుధం అది వారిది కాదు, దేవునిదే. మీరు గెలుస్తున్నది మీ బలంతో కాదు, యెహోవా మీ కొరకు యుద్ధము చేస్తున్నందువలనే అని యెహోషువ తన ప్రజలకు చెప్తున్నాడు. మన అనుదిన జీవితాల్లో మనము కూడా ఈ వాక్యాన్ని అన్వయింప చేసుకున్నప్పుడు మనము గ్రహింపవలసిన సత్యమేమనగా, చాలాసార్లు మన శక్తికి మించిన రుగ్మతలు ఎదురైనప్పుడు, మనం ఎదుర్కోలేని పరిస్థితులు ఆటంకపరిచి మనశ్శాంతి లేనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, మన గుండె దిగులుతో నిండినప్పుడు మనము గుర్తుంచుకోవలసింది ఒక విషయం, దేవుడైన యెహోవా మన కొరకు యుద్ధము చేస్తాడు. ఆయన నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానము చేసిన దేవుడు. ఆయన దృష్టిలో నువ్వెంతో శ్రేష్టమైన వ్యక్తివి. నిన్ను ప్రేమిస్తూ నీ కొరకు ప్రాణమిచ్చినటువంటి వాడు నీ కొరకు యుద్ధము చేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి ఆలోచన చేద్దాం. అనేకమైన ఒత్తిడులు నీ మీద పెంచి అపవాది మన ఏకాగ్రతను దెబ్బతీసి నువ్వు బలహీనపడి కృంగిపోతూ ఉంటుంటే, ఆర్తనాదాలు చేస్తూ నువ్వు కన్నీళ్లు విడుస్తుంటే అపవాది నవ్వుతూ ఉన్నాడు ఉదయకాలం. నీవు శక్తిహీనుడవై సొమ్మసిల్లిపోతున్న నేపథ్యంలో ఉన్నావా? లేఖనం మాట్లాడుతుంది, శ్రమ దినాన నువ్వు కృంగిపోతే చేతకాని వాడవగుతావు. విశ్వాసంలో గుండె నిబ్బరము కలిగి నువ్వు లేచి నిలబడాల్సిన సమయం ఇది. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పక్షంగా యుద్ధము చేయవాడు ఆయన, నీకెందుకు భయం? ఆయన వాగ్దానాలు మర్చిపోయావా? నీతో యుద్ధము చేయువారితో ఆయనే యుద్ధము చేస్తానని వాగ్దానము చేశాడు. యుద్ధము నాది అంటున్నాడు ఆయన. నువ్వు ఊరకే నిలుచుండి ఆయన అనుగ్రహించను ఇచ్చే రక్షణను చూడటానికి సిద్ధపడమని నీకు పిలిపిస్తూ ఉన్నాడు. ఎందుకు కృంగిపోతావు? నీ పరిస్థితులు దేవునికి తెలియనివి కాదు. నీ పోరాటాలు దేవుని అనుమతి లేకుండా నీ మార్గంలోనికి రాలేదు. నీ శక్తి, నీ సామర్థ్యం, నీ కెపాసిటీ
దేవునికి తెలుసు. నీవు ఒంటరివి కాదు. ఆయన వైపు తిరిగి నీవు మొర్రపెట్టు. నువ్వు ధైర్యము తెచ్చుకో. ఆయనే మన బలం. బలహీన సమయంలో బలమైన నిరీక్షణ కలిగి ఆయన వైపు చూడు. నీ కొరకు ఆయన నీ శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. అధైర్యపడద్దు. నూతన దినాన్ని ఆరంభించబోతున్న నీవు ఈ దినము ఎలాంటి పోరాటం చేయాలో, యుద్ధము చేయాలో ఆలోచించి బలహీనపడుతున్నావా? ఆయన ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించి ఆయన యందు బలవంతులై నిలబడి ఉదయకాలం నీ పక్షమున యుద్ధము చేయవాడు నీ ప్రక్కనే ఉన్నాడు. నీ భారము ఆయన మీద ఉంచు. ఆయనను నమ్ముకో. ఆయన నీ కార్యము సఫలము చేస్తాడు. ఈ ఉదయకాల సమయం అలాంటి బలమైన నిరీక్షణతో, విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ, ధైర్యముతో ఈ ఉదయకాల ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఉదయకాలము మాతో మీరు మాట్లాడారు. మా పక్షమున మీరు యుద్ధము చేసి నా మార్గాలు సరళము చేసి విజయునిగా నిలవబెట్టబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నా ప్రతి అడుగు, ప్రతి ఆలోచన మీ చేతులకే అప్పగిస్తున్నా. మీరు సిద్ధపరిచిన క్షేమకరమైన, దీవెనకరమైన మార్గాల్లో నడిపించి మీకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టుకోమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.